నమస్తే అండి, నేను విజయశీల. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ హ్యాండ్లూమ్స్. ఈరోజు ఎపిసోడ్లో మీకు కంప్లీట్ ట్రెడిషనల్ హ్యాండ్ వోవెన్ శారీస్ ఇక్కత్లో టై అండ్ డై ప్యాటర్న్లో చేసిన శారీస్ని చూపిస్తాను. ఇవన్నీ మనకి అంటే ఇయర్స్ టుగెదర్ అంటే ట్రెడిషనల్ శారీస్, చాలా పాతకాలం నాటి శారీ డిజైన్స్తో ఉన్నాయి. ఈ శారీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి. కంప్లీట్గా ట్రెడిషనల్ డిజైన్. ఇలాంటి ప్యాటర్న్స్ వీవ్ చేసే వీవర్స్ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. ఇదేంటంటే చాలా వర్క్మెన్షిప్ ఉన్న శారీస్. ఇదంతా మనకి ఈ చీర అంతా టై అండ్ డై ప్యాటర్న్లో వీవింగ్ చేశారు. కంప్లీట్ శారీని గ్రాఫ్ పేపర్స్ పెట్టుకొని ఇంత డెలికేట్ డిజైన్ని ఈ చీర పైన టై అండ్ డై ప్యాటర్న్లో ఇదంతా వీవింగ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శారీలో ఒక ఎలిఫెంట్, ఒక ప్యారెట్, అలాగే ఒక వర్లీ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఒక హ్యూమన్ ఫిగర్ వర్లీ ప్యాటర్న్లో మనకి కనిపిస్తుంది. అవన్నీ డిఫరెంట్ డైమండ్ షేప్స్లో మనకి ఆ శారీ ఈ మోటివ్స్ని ప్లేస్ చేశారు. ఇదంతా ఈ డిజైన్ని నారీ కుంచ్ డిజైన్ అని అంటుంటారు. ఈ శారీ అంతా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. విత్ ఎల్లో, గ్రీన్, హాఫ్ వైట్ అండ్ రెడ్. శారీ బార్డర్ కూడా మనకి ఎక్కడ జరీ తీసుకోలేదు. ఇంత మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్కి జరీ బార్డర్ వస్తే కొద్దిగా డిఫరెంట్ లుక్ ఉంటుందని కంప్లీట్ బార్డర్ కూడా మనకి టై అండ్ డై ప్యాటర్న్లోని ఇక్కత్ వీవింగ్లో ఇచ్చారు. శారీ బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో చిన్న లైన్స్ అంటే స్ట్రైప్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఈ చీర స్పెషాలిటీ అంతా మనకి ఇక్కత్ వర్క్మెన్షిప్ మనకి కనిపిస్తుంది ఈ చీరలో. ఇలాంటి వర్క్మెన్షిప్ అంటే అందరూ చేయలేరు ఇంత కష్టమైన పనిని. ఓన్లీ ఫ్యూ వీవర్స్ ఇంకా ఈ వర్క్ని కంటిన్యూ చేస్తున్నారు. యూజువల్గా మనము ఫ్యాన్సీ శారీస్కి ఎంత కాస్ట్ అయినా పెడుతుంటాము, కానీ ఇంత కంప్లీట్ ట్రెడిషనలీ హ్యాండ్ వోవెన్ శారీస్ కాస్టింగ్ వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తాము. అలా కాకుండా ఇంత మంచి శారీస్ని మనం సొంతం చేసుకుంటే ఈ మన వార్డ్రోబ్లోనే ఒక డిఫరెంట్ కలెక్షన్ అవుతుంది. ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి అంటే ఆల్టర్నేటివ్గా స్ట్రైప్స్ లాగా తీసుకోవడం జరిగింది. హోల్ శారీ మనకి కంప్లీట్ డిజైన్తో ఉన్నందున పళ్ళుని మాత్రం కొంచెం సింపుల్గా డిజైన్ చేశాము. ఎందుకంటే ఇంత హెవీ శారీకి పళ్ళు కూడా అంతే హెవీగా ఉంటే మరీ శారీ లుక్ పోతుందని. దీంట్లో డిజైన్ ఏంటంటే బార్డర్లో వచ్చిన డిజైన్నే మనం డిఫరెంట్ స్ట్రైప్స్ లాగా తీసుకొని ఆల్టర్నేటివ్గా మళ్ళీ ప్లెయిన్ రెడ్ కలర్తో పళ్ళుని డిజైన్ చేశాము. అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎందుకంటే చీర అంతా ఇంత హెవీ డిజైన్ ఉన్నందున బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ రన్నింగ్ బార్డర్. అంటే శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అది మనకి బ్లౌజ్కి 2 సైడ్స్న బార్డర్ ఇవ్వడం జరిగింది. దాంతో మనం నెక్ లైన్స్కి కానీ స్లీవ్స్కి కానీ ఎనీ డిజైనర్ ప్యాటర్న్కి కానీ ఈ బార్డర్ని మనం యూస్ చేసుకొని ఒక డిఫరెంట్ అంటే బ్లౌజ్ని 3/4 లాగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ శారీలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంటాయండి. మరో కలర్ కాంబినేషన్ చూపిస్తాను. ఇది హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ బార్డర్, మిర్చి రెడ్ బ్రైట్ కలర్ కాంబినేషన్. సేమ్ డిజైన్ అండి, కాకపోతే హాఫ్ వైట్ మీద కాబట్టి మనకి ఈ డిజైన్ ఇంకా ఎలిగెంట్గా కనబడుతుంది. డార్క్ కలర్స్ కన్నా హాఫ్ వైట్ మీద మనకి ఏ డిజైన్ అయినా స్పెసిఫిక్గా క్లియర్గా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఈ చీర మనకి ఇంకా డీటెయిల్ వర్క్మెన్షిప్ దీంట్లో మనం చూడొచ్చు. ఈ శారీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అదే మోటివ్స్ మనకి హాతీతోత ప్యాటర్న్లో ఎలిఫెంట్, ప్యారెట్, ఒక హ్యూమన్ ఫిగర్ వర్లీ కాన్సెప్ట్లో మనకి చీరని అంతా డైమండ్ షేప్స్లో ప్లేస్ చేశారు. ఇదంతా పటోలా ప్యాటర్న్లో మనకి నారీ కుంజ్ డిజైన్. బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కంట్రాస్ట్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఎలిగెంట్ లుక్ ఉంటుంది. శారీ బార్డర్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, కంట్రాస్ట్ పళ్ళు అండ్ కంట్రాస్ట్ బ్లౌజ్. ఇంతకుముందు మనం చూసిన శారీకి రన్ అవుతున్నట్టుగా హోల్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ చీరకి మనకి డిఫరెంట్గా కంట్రాస్ట్ కలర్స్తో బార్డర్స్, బ్లౌజ్, పళ్ళు డిజైన్ చేశారు. ఈ చీర పళ్ళు కంట్రాస్ట్ రెడ్ కలర్లో వచ్చింది. బార్డర్లో వచ్చిన డిజైన్నే మనం స్ట్రైప్స్ లాగా తీసుకొని పళ్ళుకి ఇవ్వడం జరిగింది. అలాగే ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది ఈ శారీ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఈ స్లీవ్స్కి వచ్చిన బార్డర్ని మనం ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేయొచ్చు. ఈ శారీ
మనకి 3/4 స్లీవ్స్తో బ్లౌజ్ స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది.